in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, ఈరోజు కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాధానాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొందరు పొరపాటు పడి అడిగినటువంటి ఈ ప్రశ్నకు ఈరోజు దేవుని కృపను బట్టి మనం సమాధానాన్ని నేర్చుకుందాం. ఈ ప్రశ్న దేనిని గురించి అంటే, దేవుని మీదే వారికి ఒక సందేహం కలిగింది. సందేహం అనడం కంటే దేవుని మీద వారు వ్యంగ్యంగా అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నారు. దేవునికి దృష్టిలోపం ఉందా అని అడుగుతున్నారు. ఇలా అడిగేవారు అందరూ కూడా మొట్టమొదట గ్రుడ్డోళ్ళని తప్పకుండా చెప్పాలి. దేవునికి దృష్టిలోపం ఏంటి? అయితే నాస్తికులుగా, దేవుని మీద కనీసపు అవగాహన లేనివారుగా, పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలో తెలియని వారుగా, జ్ఞానహీనులుగా అనేక మంది ఇలాంటి తప్పుడు త్రోవలలోనే ఉన్నారు. తప్పుడు ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు. అయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి చక్కని సమాధానాన్ని తెలియచేయటానికి నేను సిద్ధపడి ఉన్నాను. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో వారు పేర్కొంటున్నటువంటి కొన్ని సందర్భాలు. ఆ సందర్భాల ద్వారా వారు ఏమంటున్నారంటే, దేవునికి మరుగై ఉన్నటువంటి స్థలమేమీ లేదు, దేవుడు అన్నిటినీ చూడగలడు, దేవుడు అన్ని చోట్ల ఉండగలడు, ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు కదా అని కొన్ని వాక్యాలను మొట్టమొదట వారు చూపిస్తున్నారు. ఆ తర్వాత మరికొన్ని వాక్యాలను చూపిస్తూ, ఈ సందర్భంలో దేవుడు పరలోకంలో నుండి చూడలేకపోయాడా, భూమి మీదకి వస్తే తప్ప ఆయనకు కనిపించలేదా అని అడుగుతున్నారు. ఇంతకీ ఆ సందర్భాలేంటో, వారికి కలిగినటువంటి ఆ ప్రశ్నకు ఎలా సమాధానాన్ని చెప్పాలో ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా, దేవునికి సమస్తము కనిపిస్తాయి, దేవుడు అన్నిటినీ చూడగలడు అని వ్రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఇక్కడ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచుండును. అంటే దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చూడగలడు, చూస్తాడు, సమస్తమును తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును అంటే, భూమి మీద ప్రతి స్థలమందు ఏ ఏ కార్యాలు జరుగుతున్నాయో ఆయన చూస్తున్నాడు. అలాగే సకల ప్రకృతిలో
సకల సృష్టిలో, సకల లోకాలలో జరిగే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఆయనకు మరుగైనదేంటి? దేవునికి మరుగైనదేంటి? ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు సమస్తమును పర్యవేక్షిస్తాడని, సమస్తమును తెలుసుకుంటాడని, సమస్తమును చూస్తాడని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ కోవలోనే మరో వాక్య భాగాన్ని చూద్దాం. ఇర్మియా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క చర్యలన్నిటిని గూర్చి దేవుడు సమస్తమును తెలుసుకుంటున్నాడని వ్రాయబడింది. ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తెలియచేయబడింది. వారు పోయే త్రోవలన్నిటినీ నేను ఎరుగుదును, నాకు మరుగైనది ఏది లేదు. వారు చేయుచున్న సమస్త కార్యములను నేను గమనిస్తున్నాను, చూస్తున్నానని దేవుడు తెలియజేస్తుండగా ఆ మాటలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. కనుక దేవుని యొక్క కనుదృష్టి సమస్త మానవుల మీద ఉంటుందని ఈ మాటను బట్టి కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. సమస్త లోకము కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. దేవుని కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, చెడ్డవారి మీద, మంచివారి మీద. మానవుల యొక్క క్రియలన్నిటినీ ఆయన పర్యవేక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఇర్మియా గ్రంథంలో ఈ కోవకు సంబంధించి మరో మాటను కూడా మనం చూద్దాం. ఈ సందర్భాన్ని అనుసరించి ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందు అంతటనున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి ఈ మాటలను చక్కగా ఆలోచించగలిగితే, దేవునికి కనబడకుండా రహస్యముగా దాక్కొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే ఇశ్రాయేలీయులలో కొంతమంది ఇలాంటి ఆలోచనతో ఉన్నారని, వారి ఆలోచనలు తప్పని దేవుడు తెలియజేస్తున్నాడు. నాకు కనబడకుండా దాక్కొనగలిగినటువంటి మనుషుడు ఎవడైనా ఉన్నాడా? అటువంటి స్థలం ఏదైనా ఉందా? నాకు రహస్యంగా ఉంచదగినటువంటి స్థలం ఏదైనా ఉందా? భూమి ఆకాశములలో నేను ప్రతి స్థలమందును చూస్తాను, ప్రతి స్థలమందు కూడా నా పర్యవేక్షణ ఉంటుంది. కనుక నాకు దూరముగా పారిపోదగిన వాడెవడు? నాకు దూరమైన స్థలం అంటూ ఏది అని దేవుడు అడుగుతున్నాడు. నేను భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నాను అంటున్నాడు దేవుడు. భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నాను అంటే ఆయన మాటల్లో భావం ఏంటంటే, భూమి ఆకాశముల యందు అంతటా జరుగుచున్న దానిని నేను తెలుసుకోగలను అనేది ఆయన భావన. అంతే తప్ప ఆయన ఇక్కడున్నాడు అని చెప్పడం కాదు. ఆయన ఇక్కడ అక్కడ ఫలానా చోట ఉన్నాడని చెప్పడం కాదు. ఆయన పరలోకమందు ఉన్నాడు. సమస్త సృష్టిలో ఏమేమి జరుగుచున్నదో ఆయన తెలుసుకుంటాడు. భూమి ఆకాశముల యందు అంతటనున్నవాడును కానా అంటే ఆ మాటలో అర్థం అది. ఆయనకు కనిపించకుండా, ఆయనకు తెలియకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అర్థం. ఈరోజు భూమి మీద మనుషులకు కనిపించకుండా మనుషులు దాక్కుంటూ ఉంటారు. మనుషులకు కనిపించకుండా మనుషులు రహస్యమైనటువంటి స్థలములలో నివాసాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు బంకర్లను చూస్తూ ఉంటారు. బంకర్లు సైన్యం నుండి తప్పించుకోవటానికి, లేకపోతే మరెవరైనా ఇతరమైనటువంటి సమూహాల నుండి తప్పించుకోవటానికి, శత్రువుల నుండి తప్పించుకోవటానికి బంకర్లు నిర్మించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో, గల్ఫ్ దేశాలలో బంకర్లు భూమి లోపల సొరంగాలు తవ్వుకొని అక్కడ నివాసాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. పైన ఏమీ కనిపించదు. పైన అన్నీ కూడా ఆకుల అలములతో ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడ ఏమీ లేనట్టుగా ఉంటుంది. కానీ ఆ భూమి అడుగు భాగంలో లోపల సొరంగాలు తవ్వుకొని లోపలికి వెళితే అక్కడ విలాసవంతమైనటువంటి గృహాలు, విలాసవంతమైనటువంటి గదులు, విలాసవంతమైనటువంటి జీవనం అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే పైన మనుష్య వాతావరణానికి కనిపించకుండా మనిషి కంటిని తప్పించుకొని లోపల నివాసం ఏర్పరచుకున్నారనమాట.
అయితే అక్కడ ఉన్నవారు కూడా దేవునికి కనిపిస్తారు. సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయినా సరే దేవునికి కనిపిస్తారు. తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయాడు యోనా. తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయాడు యోనా. దేవునికి కనిపించడం లేదా? కనిపిస్తున్నాడు. అలాగే పాతాళ లోకములో ఉన్న వారందరూ కూడా ఆయనకు కనిపిస్తున్నారు. తిమింగలం కడుపులోనికి కాదు, సముద్ర గర్భంలోనికి కాదు, పాతాళ లోకంలోనికి కూడా వెళ్ళిపోయిన వారందరూ కూడా ఆయన కనిపిస్తున్నారు. భూమి ఆకాశముల యందంతటా లోకములన్నింటను ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన చూపు ఉంటుంది, ఆయన పర్యవేక్షణ ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల ద్వారా అర్థం చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి వాక్య భాగాలలో కొందరికి కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలు బైబిల్ సరిగ్గా చదవకపోవటం వలన, బైబిల్ను తప్పు పట్టాలనేటువంటి ఆవేశంతో, ఆలోచనతో ఉండటం వలన, తమ్మును తామే నాశనం చేసుకోవాలనే సాతాను మార్గంలో వారు ఆలోచన చేయటం వలన వారికి అపార్థాలు కలిగాయి. అంతే తప్ప అందులో విశేషమైనటువంటి సంగతులను దేవుడు పొందుపరిచాడు. అర్థం చేసుకుంటే అందులో కూడా అమూల్యమైనటువంటి జ్ఞానం మనకు సొంతం అవుతుంది. ఇంతకీ ఏంటి ఆ సందర్భాలు? మొదటిది బాబెలు గోపురం సందర్భం. బాబెలు గోపురాన్ని మనుషులు నిర్మించాలనుకోవటం, ఆకాశమునంటూ ఒక శిఖరమును వారు కట్టాలనుకోవటం, ఒక పట్టణమును వారు కలిసికట్టుగా ఉండి నిర్మించుకోవాలనుకోవడం, దేవుడు అక్కడ ఆ ప్రాంతం అంతటిని, అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ తారుమారు చేయటం, వారందరూ ఆ పనిని మాని వెళ్ళిపోవటం, ఈ సందర్భం ఒకటైతే, రెండవది సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి దేవుడు భూమి మీదకి పంపించినటువంటి దేవదూతలు వారు భూమి మీదకి వచ్చేటువంటి సందర్భం. సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వారు వచ్చినటువంటి సందర్భం. ఈ రెండు సందర్భాల్లో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు వారికి అర్థం కాలేదు. అర్థం కాక వారు ఏమంటున్నారంటే, దేవుడు సమస్త సృష్టిని చూస్తున్నాడు కదా, ఆయనకు రహస్యంగా ఉన్నటువంటి ప్రదేశం అంటూ ఏదీ లేదు కదా, ఆయనకు తెలియని మనిషి అంటూ ఎవడూ లేడు కదా, ఆయనకు తెలియకుండా ఏ మనిషి ఏ కార్యం చేయలేడు కదా, మరి ఈ సందర్భాలలో ఇలా వ్రాయబడింది ఏంటని రెండు సందర్భాలను చూపిస్తున్నారు. ఈ రెండు సందర్భాలకి కూడా చక్కగా ఇప్పుడు నేను సమాధానం తెలియజేస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రియులారా, దేవుడు సమస్తమును చూస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మునుపు మీకు పరిచయం చేసినటువంటి వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాటల్లో ఎటువంటి సందేహం లేదు. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. ఇది 100% నిజం. అయితే వారికి ఎందుకు సందేహం కలిగిందో మనం ఆలోచిద్దాం. దానికి సమాధానాన్ని దేవుని కృపను బట్టి నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. మొట్టమొదటి సందర్భం, వారికి సందేహం కలిగిన సందర్భం, ఆదికాండము 11వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగివచ్చెను. ఇప్పుడు చదవబడిన ఈ వాక్యమును ఒంటిగా చదివితే, అంటే పైన క్రింద చదవకుండా ఆ ఒక్క వాక్యమునే చదివితే కనుక నిజంగా సందేహం వస్తుంది. కానీ సందేహాన్ని అడిగిన వారు ఆ ఒక్క వాక్యాన్ని చదవలేదు, పైన కింద కూడా చదివారు, కానీ వారికి అర్థం కాలేదు. అయితే ముందుగా ఆ ఒక్క వాక్యాన్ని చూడండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును చూడదిగివచ్చెను. యెహోవా నరుల కుమారులు అంటే మనుషులు. ఒక నరుడు నుండి మరో నరుడు, మరో నరుడు నుండి మరో నరుడు, అలా విస్తరించారు కదా మనుషులు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును మరియు గోపురమును చూడదిగివచ్చెను అని ఆ మాట మనకు కనిపిస్తుంది. అంటే దేవునికి కనిపించడం లేదా అంటారు చాలామంది. అంటే ఈ ప్రశ్నలు అడిగే చాలామంది దేవునికి కనిపించడం లేదా, దేవుని యొక్క కన్నులు సమస్త స్థలముల మీద ఉంటాయి కదా, మరి దేవుడు పరలోకంలో నుండే చూడొచ్చుగా, దిగి రావాలా అంటారు. పిచ్చోళ్ళారా, దేవుడు పరలోకంలో నుండి ఈ విషయాలన్నిటినీ చూడకపోతే అసలు ఆయనకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? మొట్టమొదట బేసికల్గా ఆలోచన చేయండి, ప్రాథమికంగా ఆలోచన చేయండి, లోతులకు వెళ్ళనక్కర్లేదు. అసలు పైన మీరు ఆలోచన చేయండి, కాస్త బుర్ర పెట్టండి. నరుల కుమారులు పట్టణాన్ని కడుతున్నారని, నరుల కుమారులు గోపురాన్ని కడుతున్నారని, ఈ విషయాలను దేవుడు పరలోకంలో నుండి చూడకపోతే అసలు ఆయనకి ఈ విషయాలు చెప్పేవారెవరు?
చెప్పేవారు ఎవరు? ఆయన చూస్తున్నాడుగా, చూసే కదా, చూస్తున్నాడు కనుకనే కదా ఈ మాటలు ఇక్కడ చెప్పాడు. అంటే ప్రాథమిక స్థాయిలోనే వారి యొక్క ప్రశ్న వీగిపోయింది, ఎందుకు పనికిరానిది అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ మాట ఎందుకు వ్రాయబడిందో మనం చూడాలి. ఈ మాట ఇలా ఎందుకు వ్రాయబడిందో మనం చూడాలి. ఈ మాట ఇలా వ్రాయించడంలో దేవుని ఉద్దేశం ఏంటో మనం నేర్చుకోవాలి. 4వ వచనం కూడా ఇప్పుడు చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి ఇప్పుడు చదివితే, ఎందుకంటే మరో వాక్యానికి కొనసాగింపు ఈ 5వ వాక్యం. అంతే తప్ప 4వ వాక్యాన్ని చదవకుండా కేవలం 5వ వాక్యాన్ని చదవటం అవివేకం. 4వ వాక్యాన్ని కూడా చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి ఇప్పుడు చూడండి. మరియు వారు, మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి. బాబెలు అనగా తారుమారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టాను. ఇది జరిగిన సందర్భం. పరలోకమందున్న తండ్రి భూమి మీద మనిషికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు భూమి యందంతటా చెదరి భూమి యందంతటా విస్తరించండి అన్నాడు. విస్తరించండి. ప్రారంభంలో ఆదాము కాలంలోనూ దేవుడి మాట చెప్పాడు. తర్వాత జలప్రళయం వచ్చింది, నోవహు కాలంలో కూడా దేవుడు ఇదే మాట చెప్పాడు. మీరు భూమి యందంతటా విస్తరించండి. ఒకే చోట ఒకే పట్టణంగా ఒక గోపురాన్ని కట్టుకొని దేవునికి భిన్నంగా మీరు అనుకున్నదే నెరవేరేటట్లుగా మొత్తానికి మీరందరూ కూడా కలిసికట్టుగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి వీలు లేదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారి పనికి ఆటంకాన్ని దేవుడు కలుగు చేశాడు. ఒక్కరుగా ఉండటం వలన ఇబ్బంది ఏంటి దేవునికి? కలిసికట్టుగా ఒక్కరుగా ఉండడం వలన దేవునికి ఇబ్బంది ఏంటి? ఒక్కరుగా ఉండటం వలన పూర్తిగా కట్టకట్టుకొని నాశనానికి పోతారు. కట్టకట్టుకుని నాశనానికి పోతారు. ఇప్పుడు వారిని విడగొట్టాలనుకున్నాడు దేవుడు. విడగొట్టి వారిని స్వతంత్రులుగానే విడిచిపెట్టాడు తప్ప విడగొట్టి అందరినీ ఏమైనా తాళతో కట్టేశాడా? మీరు నీతిని అనుసరించి ఇలా బ్రతికితేనే బ్రతుకుంటుంది, లేకపోతే మిమ్మల్ని నేను ఉండనివ్వను, బ్రతకనివ్వను అన్నాడా? అందరూ అసలు చెదరగొట్టి ఆయన స్వాతంత్ర్యాన్ని ఇంకా పెంచాడు. ఆయన కలిసికట్టుగా ఉండిపోతే వారికి ఒక అధికారి ఉంటాడు, వారికి ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ అధికారి ప్రభుత్వం చెప్పినట్టు వారు చేయాలి. ఇప్పుడు సమస్త భూమి అంతటా వారు విస్తరించారు. వారి ఇష్టం వారిది. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా స్వతంత్రులుగానే ఉండమన్నాడు. స్వతంత్రులుగా ఉండి సత్యాన్ని స్వీకరించమన్నాడు. అట్టివారు దేవునికి కావాలి. స్వతంత్రులుగా ఉండి సత్యాన్ని స్వీకరించేవారు దేవునికి కావాలి. అంతే తప్ప బలవంతంగా సత్యాన్ని స్వీకరించేవారు ఆయనకు అక్కర్లేదు. మనస్ఫూర్తిగా సత్యమును స్వీకరించేవారు ఆయనకు కావాలి. అయితే కలిసికట్టుగా ఉండి వీరు ఒక పట్టణాన్ని నిర్మించుకొని ఒక గోపురాన్ని కట్టుకుంటే విస్తరించడం మానేసి వీరు ఒకే చోట ఉండిపోతే కనుక, ఒకే భాష, ఒకే ప్రజలుగా, ఒకే పట్టణంగా వీరు ఉండిపోతే కనుక దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది? ఇంత భారీ సంకల్పాన్ని దేవుడు కలిగించటంలో అర్థమే ఉంది. అంటే సాతాను మనుషులను ఆ విధంగా ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు వారి యొక్క పనిని ఆటంకపరిచి సత్యమందు వారిని నిలబెట్టడానికి, దేవుని మార్గంలో వారిని నడిపింప చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? మిమ్మును తారుమారు చేసేయాలి, మిమ్మును పంపించేయాలి, భూమి అంతటా మిమ్మును చెదరగొట్టేయాలి అని దేవుడు అనుకున్నాడు. ఇక్కడ దేవునికి ఏమీ కనిపించటం లేదు అనటానికి కారణమేముంది? అసలు దేవునికి దృష్టిలోపం అనటానికి కారణమేముంది? దేవుడు వారికి ఆలోచన రాగానే
వారిని పట్టుకున్నాడు అనే విషయాన్ని మీరు గమనించండి. దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నాడో చూడండి. ఆయన కనుదృష్టి ఎంత గొప్పగా ఉందో చూడండి. మనుష్యులలో ఈ ఆలోచన రాగానే దేవుడు వారిని పట్టుకున్నాడు. ఈరోజు దేవుడు మనలను కూడా ఎలా చూస్తున్నాడో తెలుసా? మనం ఏదో తప్పు చేసిన తర్వాత, తప్పు జరిగిపోయిన తర్వాత దేవుడు మనల్ని పట్టుకోడు. మనలో ఆలోచన రాగానే ఆయన పట్టుకుంటాడు. తప్పు చేయాలనే ఆలోచన మనలో రాగానే ఆయన పట్టుకుంటాడు. అది ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క మహిమ అంత గొప్పగా ఉంటుంది. ఈరోజు భూమి మీద పోలీసులకైనా న్యాయ వ్యవస్థలకైనా ఒక నేరస్తుడు తప్పు చేసిన తర్వాత, అది నిరూపింపబడిన తర్వాత, సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత అప్పుడు ఆ నేరస్తుడికి శిక్ష విధిస్తారు. అంతకుముందు నేరస్తుడిని ఎవరు పట్టుకోలేరు. నేరం చేయకముందు ఆ నేరస్తునిలో నేర స్వభావం ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోలేరు. దేవుడు మాత్రమే పట్టుకోగలడు. దేవుని వాక్యం మాత్రమే పట్టుకోగలదు. అందుకే దేవుని వాక్యం ప్రకటింపబడినప్పుడు నేర స్వభావం ఉన్నవాళ్ళు దేవుని మాటలు వింటే వెంటనే వారు పట్టబడతారు. వారు పశ్చాత్తాపపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు వారిని ఆ నేర స్వభావపు ఆలోచన కలిగి ఉన్నప్పుడే పట్టుకుంటున్నాడు. నేరం చేసిన తరువాత కాదు. నేరం చేసిన తర్వాత పోలీసులు పట్టుకుంటారు. నేరం చేసిన తర్వాత నిరూపణ అయితే న్యాయస్థానాలు భూమి మీద శిక్ష విధిస్తాయి. కానీ నేరం చేయాలనే ఆ ఆలోచన ఉందో చూస్తారా? ఆ ఆలోచన మనిషిలో ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే దేవుడు వారిని పట్టుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం సమాజంలో ప్రకటింపబడినప్పుడు, దేవుని మాటలు అలాంటి నేర స్వభావం కలిగినటువంటి మనుషులు వింటే వారు నేరం చేయకుండానే వారిలో దేవుని వాక్యం ప్రతిఫలిస్తుంది. ఆ నేర స్వభావాన్ని త్రుంచేస్తుంది, కూకటి వేళ్లతో పెకలించేస్తుంది. అప్పుడు సత్యం వారిలో నిలబడుతుంది. అందుకే దేవుని వాక్యం సమాజంలో ప్రకటింపబడడం చాలా అవసరం. ఈరోజు మనుషులందరిలో కూడా నేర స్వభావాలు ఉన్నాయి. వారికి అవకాశాలు దొరకక నేరాలు చేయలేకపోవచ్చు, నేరస్తులుగా వారు పరిగణింపబడకపోవచ్చు, వారు చేసిన నేరాలు రుజువు చేయబడక ఇంకా దొరలు కానీ దొంగలందరూ సమాజంలో తిరుగుతూ ఉండవచ్చు. అయితే అందరూ నేర స్వభావంతో ఉన్నప్పుడు దేవుడు మనుషులందరినీ ఆ స్వభావాలతో ఆలోచనలో ఉన్నప్పుడే పట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు దేవుని దృష్టిని గురించి ఆలోచన చేయండి. దేవునికి దృష్టి లోపం ఉందా అనేటువంటి గుడ్డి వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని దృష్టి ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత గొప్పదై ఉంటుందో. మన దృష్ట చత్వారం కలిగిన వారు మనం, గుడ్డోళ్ళు మనం. దేవుని మీద అంత భారీ నింద మోపుతారా? ఒక్కసారి ఆలోచించండి. ఆ వాక్య భాగాన్ని చదవండి. వారు మాట్లాడుకుంటున్నారు. ఒక పట్టణాన్ని కట్టాలి, ఒక గోపురాన్ని కట్టాలని వారు ప్రణాళికలు వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అప్పుడు దేవుడు వెంటనే వారిని వారి ఆలోచనలో పట్టేసుకున్నాడు, వారి మాటల్లో పట్టేసుకున్నాడు. వారిని చెదరగొట్టుటకు దేవదూతలను పంపించాడు. దేవుడు స్వయంగా ఎప్పుడూ కూడా ఈ లోకములోనికి భూమి మీదకు అడుగు పెట్టలేదు. ఏ సందర్భంలో కూడా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా. ఒకవేళ ఇలా వ్రాయబడింది అంటే దేవుని తరపున దూతలు వచ్చారని మీరు భావించాలే తప్ప పరలోకమందున్న తండ్రి ఆయన ఎప్పుడూ కూడా లోకములోనికి అడుగు పెట్టలేదు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులు ఆయన ఉన్నాడు, అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవ్వరూ ఆయనను చూడలేరు, ఎవ్వరూ ఆయనను ఇప్పటి వరకు చూడలేదు, చూడబోరు కూడా. నిత్యత్వమందు ప్రవేశించేవారు మాత్రమే, దేవునితో పాటు ఉండేవారు మాత్రమే ఆయనను చూసే అవకాశం భవిష్యత్తులో కలుగుతుంది. ఆత్మలుగా మహిమ దేహాలను కలిగిన వారై దేవుని యొద్ద నివసించే వారికి మాత్రమే ఆ మహాభాగ్యం కలుగుతుంది తప్ప ఈ లోకమందు దేవుడు నివాసం చేయడు. మరి ఆయన దిగిపోయి వారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూస్తానంటున్నాడంటే అర్థం ఏంటి? దేవదూతలను పంపిస్తాడని, దేవదూతలను పంపించి వారి పని చూస్తాడని, వారి పని పడతాడని, వారిని చెదరగొడతాడని ఆ మాటలలో భావాన్ని మనం తీసుకోవాలి. అంతే తప్ప ఏం చేస్తున్నారు బాబు, నాకు తెలియటం లేదు, ఒక్కసారి నాకు కూడా చెప్పండి అని అడగటం కాదండి. వారు ముందే మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నట్ట అంతటినీ కూడా దేవుడు పరలోకంలో నుండి తెలుసుకున్నాడు కదా. నీవెంత రహస్యంగా ఆలోచించినా, నీవెంత రహస్యంగా మాట్లాడుకున్నా రహస్య మంతనాలన్నీ కూడా దేవునికి ఎరుకే. నీవు ఆలోచనలో పాపం చేస్తున్నప్పుడు, తప్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అప్పుడే పట్టుకుంటాడు. దేవుని వాక్యం చేత నిన్ను రక్షిద్దామని ఆయన ప్రణాళిక. నిన్ను శిక్షించాలని, నీవు నాశనం అయిపోవాలని కాదు. నీవు దేవుని వాక్యం చేత పట్టబడితే నువ్వు రక్షణ పొందుతావు. ఆ రోజు ఆ మనుషులందరినీ దేవుడు చెదరగొట్టి కాపాడాడు.
వారు ఒకవేళ పట్టణం కట్టి, వారు ఒకవేళ ఆకాశమునంటు శిఖరముగా ఒక పెద్ద గోపురమును కట్టి, వారు ఒకే భాష కలిగిన వారై, ఒకే పట్టణపు ప్రజలై దేవునికి దూరం అయిపోతే కట్టుకొని నశించిపోయిందరు కదా. అంతకు మునుపే జలప్రళయం ద్వారా అనేక మంది నశించిపోయారు కదా. కనుక వారందరినీ చెదరగొట్టి దేవుడు కాపాడాడు. దేవునికి దృష్టిలోపం ఏంట్రా గుడ్డోడా? దేవునికి దృష్టిలోపం ఏంటి? నీకు ఆలోచన వచ్చినప్పుడే ఆయన నేను పట్టుకుంటున్నాడు. అంత గొప్పగా, అంత ఘనముగా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ సమాధానం దొరికింది. మరో ప్రశ్న, అంటే మరో సందర్భంలో వారు ఎత్తి చూపుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సొదొమ గొమొర్రా ఆ సన్నివేశం. సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేయడానికి దేవదూతలను భూమి మీద పంపించినటువంటి సందర్భంలో కూడా వారు ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దేవునికి కనిపించలేదా, దేవునికి దృష్టిలోపం అని అడుగుతున్నారు. ఆ సందర్భంలో కూడా చక్కని వివరణ దేవుని కృపను బట్టి నేను ఇస్తాను. జాగ్రత్తగా మీరు పరిశీలించండి, సమాధానాన్ని గ్రహించండి. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునెను. ఇక్కడేమని రాయబడింది? సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి మొర చాలా భారంగా ఉంది. అంటే మొర దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందా? వెళ్ళింది. దేవదూతల సమాచారాలను తీసుకుని వెళ్తూ ఉంటారు. దేవుడు ఆ పని మీద వాటిని పెట్టాడు, దేవదూతలను పెట్టాడు. ఆయన కన్నులు సమస్త స్థలముల మీద, సమస్త ప్రజల మీద ఉండును. ముందు దేవుడే చెబుతున్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలకు ఏమీ తెలియదు. ముందు దేవుడు చెబుతున్నాడు, మిమ్మును గూర్చినటువంటి పాప భారం బహుఘోరంగా ఉంది, మిమ్మును శిక్షించటానికి నేను రంగాన్ని సిద్ధం చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. మిమ్మును శిక్షించటానికి సమయం ఆసనం అయిపోయింది. అయితే మీ పాపము సంపూర్ణమైందో లేదో నేను చూడాలి. మీ పాపం సంపూర్ణమైందా, మీ పాపపు లెక్క పూర్తయిందా లేదా? అంటే దేవుడు ఏ మనిషికైనా సరే పాపము పరిపూర్ణమైన తర్వాత శిక్షలను పంపిస్తాడు. పాపాత్ముడే, కానీ పాపం ఇవ్వాలి, పండాలి. పాపం పండాలి అంటుంటారు చూసారా? చెట్టును ఉన్న ఫలమైనా సరే పండితేనే, పరిపక్వత చెందితేనే అది రాలుతుంది. అది తీయగా ఉంటుంది, లేక దాని రుచినిస్తుంది. అది పరిపక్వత చెందాలి. ఏదైనా సరే పరిపక్వత. మనలో ఉన్నటువంటి పరిశుద్ధత అయినా పరిపక్వతలోనికి వెళ్ళాలి. మనం పరలోకాన్ని పొందాలంటే, మనం పాపాత్ములమైతే మనం శిక్షింపబడాలన్నా పాపం పరిపూర్ణం అవ్వాలి. ఏదైనా సరే పూర్తి అవ్వాలి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? సొదొమ గొమొర్రా ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతపు ప్రజలకు, అద్మా సెమోయము ఈ ప్రాంతపు ప్రజలకు అగ్ని గంధకములను కురిపించి వారందరినీ నాశనం చేసేటంత భయంకరమైనటువంటి శిక్షను విధించటానికి వారి పాపం పరిపూర్ణమైందా లేదా నేను చూడాలి. దేవదూతలను పంపించాడు దేవుడు. దేవదూతలను పంపించాడు దేవుడు. ఎందుకంటే ఒక రుజువు, ఒక నిర్ధారణ. దేవుడు ప్రతి మనిషి దగ్గర కూడా విమర్శ సమయమున దేవుడు ఏమిస్తున్నాడు అనుకుంటున్నారు? రుజువులు, నిర్ధారణలు. రుజువులు, నిర్ధారణలు. ప్రతిదానికి ఆయన ఒక సాక్ష్యం ఉంచుతాడు. ప్రతిదానికి ఆయన లెక్క పూర్తి చేస్తాడు. సంపూర్తి అయిన తర్వాత శిక్షలోనికి పంపిస్తాడు. దేవదూతలు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు రాని వచ్చారు. అక్కడ ఆ ప్రాంతపు ప్రజలు ఎంత ఘోరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వారు కన్నులారా చూచారు. ఒక్కసారి 19వ అధ్యాయం చూడండి. అసలు దేవదూతలను దేవుడు ఎందుకు పంపించాడు? శిక్షను విధింపచేయటానికే కదా. ఆ దేవదూతల మాటలలో చూడండి. అంటే దేవునికి ఏమీ తెలియక, దేవుడు పరలోకంలో ఉండి ఏమీ చూడక దేవదూతలను పంపించి మీరు ముందు అంతా తెలుసుకుని రండి అని మరలా వారిని పరలోకానికి రమ్మన్నాడా? లేదు. వారికి శిక్ష విధించటానికే దేవుడు దేవదూతలను పంపించాడు. అందుకే ఆదికాండము 19వ అధ్యాయము 12-13 వచనాలను చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 12-13 వచనాలు. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక
దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఇప్పుడు మీరు ఆదికాండము 19వ అధ్యాయము 12-13 వచనాలను అనుసరించి చదవండి. ఆ రెండింటిని దగ్గర పెట్టి చదవండి. అసలు దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడంటే అని చెబుతున్నారు వారు, దేవదూతలు, మనుష్య ఆకారంలో వచ్చినటువంటి దేవదూతలు లోతుతో చెబుతున్నారు, నీకు ఇంకా ఎవరెవరున్నారు? ఓ నీతిమంతుడా లోతు, నీతో ఇంకా ఎవరెవరున్నారు? నీవు నీతో పాటు తీసుకుని వెళ్ళటానికి నీతో పాటు వచ్చేవారు ఎవరున్నారు? నీ కుమార్తెలా, నీ అల్లుల్లా, నీ కలిగిన వారెవరు? ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చినటువంటి మొర బహుభారముగా దేవుని సన్నిధికి వచ్చింది కనుక దేవుడు మమ్మును ఇక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా? ఈ చోటును నాశనము చేయవచ్చితిమి, చూచి పరామర్శించి వెళ్ళిపోవటానికి కాదు, సమాచారాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి మరలా తిరిగి రావటానికి కాదు, శిక్ష విధింప చేయటానికే వచ్చాం. ఈ చోటును నాశనం చేయడానికి వచ్చాం, దేవుడు మమ్మను ఈ చోటును నాశనం చేయమని పంపించాడు అని దేవదూతలు అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పాపము సంపూర్ణం అవ్వాలంటున్నాడు. సంపూర్ణమైన తర్వాత ఇదిగో మీరు శిక్ష విధించాలని దేవదూతలను పంపించాడు. అంతే తప్ప దేవునికి ఏం తెలియక కాదండి. దేవునికి సమస్త విషయములు తెలుసు. మీరు వెళ్ళిన తర్వాత మనుషుల ప్రవర్తనను మీరు చూస్తారు, మీ కళ్ళారా చూస్తారు. అప్పుడు వారి యొక్క పాపము పరిపూర్ణం అవుతుంది. మీరు అక్కడ అగ్ని గంధకములను కురిపించి ఆ పట్టణములను, ఆ ప్రాంతములను నాశనం చేయండి అని దేవుడు ముందుగా ఆ దేవదూతలకు తెలియజేసి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఎంత గొప్ప మర్మం దాగి ఉందో చూడండి. ఆ మాటలను మనం అర్థం చేసుకోవాలి. పరలోకమందున దేవుడు సర్వలోకాలలో, సకల ప్రాంతాలలో, మొత్తం మనుషులందరి మీద దృష్టి పెట్టి ఉంచాడు. ఆయనకు మరుగైనదేదీ లేదు. మనుషుల చర్యలు, మనుషుల ఆలోచనలు ఆయనకు ఎరుకే. కనుక ఇప్పుడు దేవుని ఎడల మీరు మీ యొక్క అభిప్రాయాలను ఎలా మలుచుకుంటారో మీరే నిర్ణయం తీసుకోవాలి. దేవుని కొరకు ఇక మీదట మీరు ఎలా బ్రతకాలనుకుంటారో, దేవుని మీద ఎంత గొప్పదైనటువంటి గౌరవ భావాన్ని మీరు కలిగి ఉంటారో ఇక మీదట మీరే నిర్ణయం తీసుకోవాలి. ఆయన సమస్త ప్రాంతములను చూస్తున్నాడు. పాపం పరిపక్వం అయితే ఆయన శిక్ష విధిస్తాడు. పాపం పరిపక్వం అవ్వక మునుపు ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు. పాపం పరిపక్వం అయితే శిక్ష విధిస్తాడు. పాపం పరిపక్వం కాక మునుపు దీర్ఘశాంతంతో ఉంటాడు. ఎందుకంటే ఏ క్షణమైనా మారతాడేమో, పశ్చాత్తాప పడతాడేమో, పాపక్షమాపణ నొందుతాడేమో, దేవుని రక్షణలోనికి ప్రవేశిస్తాడేమో అని దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు. అంతకు మునుపు అమోరీయుల విషయంలో వ్రాయబడిన మాటను కూడా ఒక్కసారి చూడండి. అమోరీయుల విషయంలో ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను. అబ్రాము కాలానికి ఇంకా అమోరీయుల యొక్క పాపము సంపూర్ణం కాలేదు. అందుకే దేవుడు అప్పుడు వారిని సంహరించలేదు, అప్పుడు వారిని నిర్మూలన చేయలేదు. నీ 4వ తరము వారు వచ్చే వరకు కూడా ఈ అమోరీయులు ఇంకా పాపమును సంపూర్ణం చేసుకుంటూ ఉంటారు. పాపమును సంపూర్ణం చేసుకుంటూ ఉంటారు. ఈలోపు మారారనుకోండి, వారు దేవునికి బిడ్డలైపోతారు. కానీ మారారా? మారలేదు. మార్పు నొందిన హృదయాలు కావవి. పాపములు ఇంకా పరిపక్వత వైపుగా దూసుకొని వెళ్ళిపోయేటువంటి మలిన బ్రతుకులవి, మలినమైన బ్రతుకులవి అమోరీయులు. కనుక నీ 4వ తరము వారు మరల ఇక్కడికి వచ్చేద్దరు, అప్పుడు నేను వీరందరినీ నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. అప్పటికి వీరి యొక్క పాపము పరిపూర్ణం అవుతుంది, సంపూర్ణం అవుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని కనుదృష్టి మన అందరి మీద ఉంది. మనం పవిత్రులుగా ఉంటే, పాపక్షమాపణ నుండి యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ నుండి పవిత్రులముగా ఉంటే, ఆ పవిత్రతను మనం సంపూర్ణం చేసుకోవటానికి ప్రభువులో ముందు కొనసాగిపోదాం. ఎందుకంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంది. పరలోకానికి మనం వెళ్ళాలి. ఒకవేళ పాపపు దశలో ఎవరైనా ఉన్నారా? ఇంకా ఈ మాటలు వింటూ పాపపు దశలలో ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా? మీరు ఇంకా పాపమునే ప్రేమిస్తున్నారా? మీరు ఇంకా పాపపు క్రియలను విడిచిపెట్టడానికి ఇష్టం చూపించకుండా పాపంలోనే జీవించడానికి బహు ఇష్టం కలిగిన వారుగా ఉన్నారా?
దేవుని రక్షణను పొందకుండా ఇంకా జీవిస్తున్నారా? అయితే మీరు ఈ పాపపు బ్రతుకులోనే కొనసాగిపోతూ అందులోనే మాకు ఇష్టం ఉందండి అని మీరు అనుకుంటే ఆ పాపపు క్రియలు సంపూర్ణమయ్యేంత వరకు కూడా దేవుడు దీర్ఘశాంతంతో ఉంటాడు. పాపం సంపూర్ణమైతే చెట్టు నుండి పండు ఎలా అయితే రాలిపోతుందో అలాగే మీ బ్రతుకు కూడా ముగింపబడుతుంది. మీరు ఎందులో పరిపూర్ణత సాధించాలని కోరుకోవాలో ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. దేవుని కనుదృష్టి అయితే సర్వలోకము మీద ఉంటుంది. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. సకల ప్రాంతముల యందు మీ కనుదృష్టి ఉంచి మమ్మను కాపాడుతున్నారు. మనుషుల యొక్క ఆలోచనలన్నీ మీకు ఎరుకే, మనుషుల యొక్క క్రియలన్నీ మీకు ఎరుకే. నాయన, మీకు దృష్టిలోపం ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి గుడ్డివారికి ఈ మాటలు చక్కని సమాధానాన్ని ఇచ్చి వారిని కూడా మీ దీర్ఘశాంతపు సమయంలో మార్పు నొందించగలుగుటకు సహాయమును అనుగ్రహించండి, కృపను చూపించండి. దేవా, మిమ్మల్ని నిందించే పరిస్థితి ఏ మనిషికి రాకూడదు. అట్టి పరిస్థితుల్లో ఉన్నవారు చాలా భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నట్టే. మాకైతే మిమ్మల్ని స్తుతించే ధన్యత అనుగ్రహించారు, మిమ్మల్ని కీర్తించే ధన్యత అనుగ్రహించారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను దయచేశారు. ఈ రక్షణలో పవిత్రతను, పరిశుద్ధతను పరిపక్వపు దశలో మేము సంపాదించుకొనగలుగుటకు నాయన క్రీస్తు ప్రభువులో జీవితమును ముందుకు కొనసాగించుకునే భాగ్యం ఇవ్వండి. పరిపూర్ణం చేసుకునేటువంటి సహాయమును దయచేయండి. క్రీస్తు కార్యములను సంపూర్ణము చేసుకొని మీరు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయగలిగే భాగ్యం ఇవ్వండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ వాక్యము చేత మా బ్రతుకులను పండించుచున్నందులకు మీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.